హాయ్ అండి అందరికీ ఈరోజు మా ఇంట్లో మాకు అందరికీ నచ్చినది ఈ కొత్తిమీర టమోటా పచ్చడి. మీకు కూడా చూపిస్తాను ఏముంది ఇందులో అంతగా నచ్చడం అనేది. చాలా బాగుంటుంది కొత్తిమీర టమోటా పచ్చడి అండి. ఇంకా మా పిల్లలు కానీ మేము కానీ సూపర్గా తింటాం. వేడివేడి అన్నంలో ఈ పచ్చడి కాస్త నెయ్యి వేసుకుని తింటే సూపర్గా ఉంటుంది. ఇంట్లో కనుక కొత్తిమీర కనుక ఎక్కువగా ఉంటే కనుక ఇలాగనే చేసుకుంటాను. యాక్చువల్గా నాకు కొత్తిమీర పచ్చడి ఎలా చేస్తారనేది కూడా తెలియదు. చాలామంది కొత్తిమీర పచ్చడి చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయని అన్నారు. ఒకసారి ట్రై చేసిన, అది కూడా యూట్యూబ్లో చూస్తున్నాను, చాలా బాగా వచ్చింది. ఇంకా అప్పటి నుంచి కొత్తిమీర ఇంట్లో కనుక ఉంటే కనుక కంపల్సరీ ఇట్లా కొత్తిమీర పచ్చడి అయితే చేసుకుంటాను. చాలా రుచిగా ఉంటుంది. మరి మీకు కూడా చూపిస్తాను, మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉండేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూసే ముందు నా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే లైక్ చేసుకొని షేర్ చేయండి. ఇప్పుడైతే ముందుగా కడాయి పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని అందులో పల్లీలు ఒక స్పూన్ అయితే చాలు, ఎక్కువ అవసరం లేదు. ఈ కొత్తిమీర టమోటా పచ్చడికి ఒక స్పూన్ వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని అవి కాస్త వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇలా ఆయిల్ అయితే వేసుకోవాలి. 2 స్పూన్లు కానీ 3 స్పూన్లు కానీ ఆయిల్ వేసుకొని ఇక్కడ పచ్చిమిర్చి మనం కారంగా ఉంటే బాగుంటుంది, కొంచెం కారం తక్కువగా ఉంటే బాగుంటుంది అట్లా అనుకునే వాళ్ళు కొంచెం చూసి వేసుకోండి. కొంచెం మేము కారం అనేది తక్కువగానే వేసుకుంటాము. పిల్లలు తింటారు, ఎక్కువ ఉంటే మళ్ళీ తినలేరు అనేసి కొంచెం తక్కువగానే వేసుకుంటాను. పచ్చిమిర్చి ఒక 4 అయితే వేసుకుంటాను. ఇంకపోతే ఈ పచ్చిమిర్చి ఆయిల్లో కాస్త వేగిన తర్వాత కొత్తిమీర అయితే కొద్దిగా అయితే వేసుకున్నాను. ఇంట్లో కూడా కొద్దిగానే ఉండింది కొత్తిమీర. ఇలాగా కొత్తిమీర కొద్దిగా వేసుకుంటాను. 1 కప్పు మైన ఉండింది, 1 కప్పు నిండా ఇట్లా కొత్తిమీర వేసుకున్నాను. శుభ్రంగా వాష్ చేసుకొని వేసుకోవాలి ముఖ్యంగా. ఆ తర్వాత ఒక మీడియం సైజు టమోటా అయితే వేసుకోవాలి. ఈ ముందు కొత్తిమీర అనేది కాస్త బాగా వేగిన తర్వాత ఈ టమోటా అనేది వేసుకోవాలి. ఈ టమోటా వేసుకొని బాగా కాసేపు బాగా మిక్స్ చేసి కలుపుకొని తర్వాత మూత పెట్టేసుకోండి. ఇట్లా 10 నిమిషాల తర్వాత మూత తీసేసి చూడండి, టమాటాలు అనేది కాస్త ఉడికింటాయి. ఇంకాస్త ఉడకాలి, మనకు కొంచెంగా మెత్తగా ఉడకాలి. మధ్య మధ్యలో ఇలా మూత పెట్టేసుకొని కలిదిప్పుకుంటా పెట్టుకోవాలి మూత అనేది. ఇప్పుడైతే ఫైనల్గా ఈ విధంగా అయితే టమోటాలు అన్నీ బాగా ఉడికినాయి. ఇప్పుడు ఇవి కొంచెం ఫ్యాన్ కింద చల్లారి పెట్టుకుని, లేదంటే ఏడన్నా కొంచెం చల్లారిచ్చినాక మిక్సీకి అయితే పట్టుకుందాము, ఉడికుదే వద్దు మనకు. ఆ తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ఇట్లా పల్లీలు వేసుకొని కొంచెం చింతపండు వేసుకొని వెల్లుల్లిపాయలు ఒక 4 కానీ 5 కానీ వేసుకొని కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇదే పచ్చడి మీరు ఇంకా రోళ్ళు ఉంటే రోట్లో అయినా వేసుకొని దంచుకొని చూడండి, చాలా బాగుంటుంది. ఇంకపోతే ఇక్కడ నేను మిక్సీకి అయితే వేస్తున్నాను. ఇంకపోతే ఇక్కడ మనము మిక్సీ పట్టినాం కదా పల్లీలు అనేది, ఆ తర్వాత మనము చల్లారించి పెట్టుకున్న ఈ కొత్తిమీర టమోటా పచ్చిమిర్చి ఇవి వేసుకోవాలి మిక్సీ జార్లో. ఇంకా వాటర్ అన్నట్టు అస్సలు వేయకూడదు, అవే మనకు ఆయిలే సరిపోతుంది. కొంచెం కల్లుప్పు వేసుకొని, ఒకవేళ మీకు గట్టిగా అనిపిస్తే పచ్చడి అనేది ఒక 2 స్పూన్లు కానీ 3 స్పూన్లు కానీ వాటర్ అనేది వేసుకోండి. అంతకంటే ఎక్కువ వాటర్ అనేది వేయొద్దు, ఇదే సరిపోతుంది. ఫైనల్గా అయితే ఇట్లయితే వచ్చింది కొత్తిమీర టమోటా పచ్చడి అండి. సూపర్గా ఉంటుంది. ఇంకా మా పిల్లలు అయితే ఈ పచ్చడి అన్నం బదులు ఈ పచ్చడి తినేస్తున్నారు, అంత బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ పచ్చడి అనేది మాకైతే చాలా చాలా బాగా ఇష్టం. ఈ పచ్చడి మీకు కూడా చూపించినాను ఈ వీడియోలో. ఓకేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లుంటే లైక్ చేసి షేర్ చేసి